హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Untitled Chapter. సో ఈరోజు మనం vivo s10 యొక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియోలో దాని ఫుల్ డీటెయిల్స్ అయితే నాకు ఇంకా దొరకలేదన్నమాట. నాకు తెలిసిన కొన్ని మేజర్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానన్నమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియో చివరిలో నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ముందు మీకు ఆ డీటెయిల్స్ చెప్పేసిన తర్వాత నా రిక్వెస్ట్ అనేది నేను మీకు చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం డిస్ప్లే నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి డిస్ప్లే నుంచే మనం మొదలు పెడతాం. మనం దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే కనుక 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో 6.5 ఇంచ్ డిస్ప్లే అంటే మనకి ఓకే. సో డిస్ప్లే కూడా పెద్ద డిస్ప్లేనే దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం దీన్ని డిస్ప్లే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఇందులో ఉంది. అలాగే AMOLED డిస్ప్లే కూడా అనమాట ఇది. సో డిస్ప్లే కూడా మనకి 90 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఇందులో కంపల్సరీ ఉంటుంది అనమాట. 90 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. సో మనకి డిస్ప్లే ఎంత స్మూత్గా ఉంటుందంటే చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. సో ఇది డిస్ప్లే విషయం. సో మనం ఇప్పుడు కెమెరాస్లోకి అయితే వచ్చేద్దాం. సో కెమెరాస్ చూసుకుంటే కనుక కెమెరాస్ అనేవి ఇందులో చాలా హైలైట్ అనమాట. కెమెరాస్ చూసుకుంటే కనుక 108 MP రేర్ కెమెరా అనమాట. సో ఇది చాలా పెద్ద హైలైట్ అనమాట ఈ మొబైల్కి కెమెరా. సో కెమెరా 108 MP రేర్ కెమెరా. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా చూసుకుంటే కనుక 44 MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా అనమాట. సో 108 MP అంటే మనం ఎంత స్లో మోషన్ వీడియో తీసినా కానీ మనకి ఎటువంటి బ్లర్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. సో చాలా నీట్గా ఉంటుంది. సో మనకి ఎక్కువ మెగాపిక్సెల్ ఉండడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనం ఎడిట్ చేసినప్పుడు స్లో మోషన్ చేసినా కానీ లేకపోతే దాన్ని మనం ఎంత జూమ్ చేసి మన వీడియోస్ని చూసినా కానీ మనం రికార్డ్ చేసినవి అన్నిటికీ కూడా మనకి మన మెగాపిక్సెల్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. సో దీనివల్ల ఇది బెనిఫిట్ ఉంటుంది. సో 108 MP అంటే చాలా మంచిగా దీంట్లో సెట్ చేశారు. కెమెరా సెటప్ అయితే చాలా మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో దీని బ్యాటరీ చూసుకుంటే 500 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే మనకి ఇందులో 44 watts ఫాస్ట్ ఛార్జింగ్. సో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎక్కువ ఇచ్చారనమాట, 44 watts ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇది కూడా మనకి ఇందులో కూడా మనం ఎటువంటి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సో బ్యాటరీ విషయం అయితే ఇదనమాట. సో మనకి నెక్స్ట్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇందులో కనుక MediaTek Dimensity 1100 ప్రాసెసర్ ఉంది. సో ఎక్స్ట్రీమ్లీ గేమర్స్కి చాలా బాగుంటుంది. అలాగే ఎడిటింగ్ గేమింగ్స్ ఇది చాలా మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైనా ఫోటోగ్రఫీ కానీ మొబైల్ ఫోటోగ్రఫీ కానీ మొబైల్ గేమింగ్ కానీ అన్నిటికీ కూడా ఈ మొబైల్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పు. సో Android 11తో ఉంటుంది. అలాగే మనకి ఇందులో మనకి వేరియంట్లు చూసుకుంటే కనుక బేస్ వేరియంట్ 8GB ర్యామ్, అలాగే 126GB అనమాట. 126GB స్టోరేజ్. ఇది మీరు 30,000 అబోవ్ ఉంటుంది. 30,000 బిలో దీని ప్రైస్ అయితే ఉండదు. సో 30,000 అబోవ్ ఉంటుంది. సో మనకి ఇంత పెట్టారంటే ఖచ్చితంగా 30,000 అబోవ్ దీని ప్రైస్ అయితే ఉంటుంది మన ఇండియాలో. సో మనకి సెకండ్ వేరియంట్ చూసుకుంటే కనుక 12GB ప్లస్ 256GB స్టోరేజ్ అనమాట. సో ఇది సెకండ్ దీని వేరియంట్లు. సో ఈ మొబైల్ చూసుకుంటే సో ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోటోగ్రఫీ కానీ గేమింగ్ కానీ ప్రతి ఒక్కరికి కూడా మనకి చాలా మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ నేను ఖచ్చితంగా తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎవరికైతే మంచిగా ఫోటోగ్రఫీ తీసుకోవాలని లేకపోతే గేమింగ్ యూజ్ చేసే వాళ్ళకి కానీ పబ్జీ ఆడినా ఫ్రీ ఫైర్ ఆడినా ఏది ఉండదో ఏ ల్యాగ్ ఉండదు అనమాట. సో ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ వీడియో. నాకు ఇంకా క్లియర్ ఫుల్ డీటెయిల్స్ దొరికితే కనుక ఇంకొక 3 నుంచి 4 డేస్లో నేను సెట్ చేస్తాను. ఇంకా క్లియర్ డీటెయిల్స్ దొరికితే కనుక ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో రిక్వెస్ట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ వీడియో రిక్వెస్ట్ ఏంటి అంటే సో ఈ వీడియోని అట్లీస్ట్ వెళ్ళలేదన్న ఒక 100 మెంబర్స్ చూస్తారు కాబట్టి ఒక 50 సబ్స్క్రైబర్స్ నేను టార్గెట్ ఇచ్చాను ఫ్రెండ్స్. ప్లీజ్ ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఇంకొకరికి షేర్ చేస్తే చాలు నాకు ఈజీగా వ్యూస్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.